పట్టుకో. ఎంత మింగుతున్నావు ఎలండి నువ్వు? ఎంత మింగితే ఎంత 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 తినాలి, ఇడిసోబెట్టు. ఇది కాసేపు ఇడిసోబెట్టు, ఇప్పుడు చేంజ్ చేసినప్పుడు తీస్తాం కదా. కెమెరామ్యాన్ ఫోకస్ చేయి. ఏయ్ కొంచెం లైటింగ్ అనేది పర్ఫెక్ట్గా రావట్లేదు. లైటింగ్ రాకపోతే రాకపోండి. ఆగు, ఫస్ట్ తిని అటు పెట్టు. అప్పుడు అవసరం లేదు, దాన్ని కింద పెడతా. దాన్ని కింద పెట్టా కదా, తీస్తా. రైట్, పర్ఫెక్ట్. కానీ దీనికి ఫిషెస్ ఈ చైర్ నాకు పెడితే నాకు మూమెంట్ ఇవ్వడానికి మంచిగా సరిపోతుంది. క్యా అన్నా నువ్వు? దీన్ని తలకాయ ఎక్కించుకోలేదు. ఆగు, ఫస్ట్ పాపని చూపించాలి. ఏంది? సో ఏంటంటే ఇక్కడ మన హ్యామ్స్టర్ పాప చూపిస్తాను, దాని తర్వాత మీకు అర్థమైంది. హ్యామ్స్టర్ పాప ఎందుకు అవుతుంది అది? ఫాదర్ ఫాదర్ రండి, బయటికి రండి సార్. ఎక్స్క్యూజ్ మీ హ్యామ్స్టర్, మోచి హ్యామ్స్టర్, బయటికి రండి. మీ వ్యూవర్స్ మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు, మీరు బయట రావాలనుకోవట్లే? పర్లేదు, మేమే మిమ్మల్ని చూపిస్తాం. సో మీరు కొంచెం ఈ విధంగా చూడండి ఈ హ్యామ్స్టర్ని. ఆల్రైట్, సో ఇప్పుడు మన పాప హ్యామ్స్టర్ దాక్కుంటున్నారు. అతనికి సిగ్గు అవుతుంది, సో అతన్ని డిస్టర్బ్ చేయకుండా వీళ్ళ సన్స్ని అండ్ డాటర్స్ని చూపిస్తాను. వాళ్ళ మదర్ని కూడా మీరు చూడాలి కదా. ఎక్స్క్యూజ్ మీ మదర్ హ్యామ్స్టర్, ప్లీజ్ బయటికి రండి. మీ ఆడియన్స్ మిమ్మల్ని పిలుస్తున్నారు. సో ఇది బయట చాలా దారుణంగా చేస్తుంది, నాకు కొంచెం భయం వేస్తుంది. ఇటు రండి, ఇటు 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 సైడ్ రండి, ఇటు సైడ్, ఇక్కడ ఇక్కడ. సో మన మదర్ హ్యామ్స్టర్ ఈమెకి జస్ట్ బయట చేయడానికి ఇవ్వాలి. చేతులు కనిపిస్తే చాలు బయట చేయడానికి వచ్చేస్తారు. ఏది ఇదా? అండ్ వాళ్ళ పిల్లల మామయ్య ఇతను. సార్ మీ ఫీలింగ్ ఎట్లా ఉంది సార్? లేదు. సో ఇప్పుడు ఈ బెడ్డింగ్ అనేది చేంజ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 1.5 వీక్ అయింది. సో ఇప్పుడు మేము వీటిని చేంజ్ చేస్తున్నాం. సో ఈ సరే చేంజ్ చేస్తున్నారు. సార్ ఇంట్రడ్యూస్ చేయండి ఏం చేస్తున్నారు అనేది. సో ఇప్పుడు ఫుడ్ తినిపిస్తున్నారు. ఈ వామ్స్ తీసుకొచ్చినాం. మేడం గారికి చాలా మంచిగా అనిపించింది. సార్ ఫస్ట్ చెప్పండి సార్. ఈ జింబిరేష్ మా వాళ్ళే, అందరికీ ఒక్కొక్క పేరు ఉంది, బట్ ఇన్ జాపనీస్ ఆల్సో. వాళ్ళ పేర్లు వచ్చేసి చెప్తాను. దిస్ ఈజ్ సాయికా. సో ఇక్కడ నుంచి బెడ్డింగ్ ని మనం దీంట్లో ప్రెసెంట్ అయితే షిఫ్ట్ చేస్తున్నాం వీళ్ళని. దాని తర్వాత ఇదంతా చేంజ్ చేస్తాం. సో ఇదంతా పిల్లలే. ఇది ప్రెగ్నెంట్ ఉండే మీకు ఫస్టే తెలుసుండేనా? లేదు, దట్స్ అన్ఎక్స్పెక్టెడ్. యా, మాకు కూడా తెలియలేదు. సో ఇప్పుడు మీరు చూడొచ్చు పిల్లలని, చాలా బాగా కనిపిస్తున్నాయి. సో మదర్ హ్యామ్స్టర్ ఆగమవుతుంది కొంచెం, అంటే అంతా బయట ఓపెన్ అయింది కదా, పిల్లని హైడ్ ఎలా చేయాలనేది కొంచెం ఆగమవుతుంది అది. బట్ పర్వాలేదు ఇప్పుడు, బికాస్ మనకి ఇప్పుడు 1.5 వీక్ అయింది కాబట్టి. ఏమైంది? ఓ పర్వాలేదు, ఫాదర్ హ్యామ్స్టర్ ఉన్నారు కదా, అతన్ని తీసుకొని దీనికి పెడదాం. యాక్చువల్లీ నేను ఈ మదర్ హ్యామ్స్టర్ని చాలా టార్చర్ పెట్టాను ఇది ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు, బికాస్ మాకు తెలియదు కాబట్టి. సో ఈ బెడ్డింగ్ని మనం ఈ విధంగా తీస్తున్నాం, బికాస్ చాలా గలీజ్గా అయిపోయింది కాబట్టి. 7 పిల్లలు బరాబర్ ఉన్నాయి. 7 పిల్లలు ఉన్నాయి బరాబర్. 7 పిల్లలు 7. ఓ యా 7 ఉన్నాయి. 6 3 3 1 7. ఓకే, మదర్ హ్యామ్స్టర్ తోటే వెళ్తున్నాయి ఆ పిల్లలు కూడా. సో ఇదంతా గలీజ్ బెడ్డింగ్, అంటే చాలా రోజులైంది. ఇంకొంచెం ఆడ పెట్టాం మేము, పేపర్ బెడ్డింగే వేసాం బికాస్ సడన్గా అయింది కదా, ఏం చేయాలో అర్థం కాలేదు. పాప హ్యామ్స్టర్ కూడా ఇవ్వాలి కదా కొంచెం, అందుకే. సో ఈ విధంగా చేంజ్ చేయడం జరుగుతుంది. రూమ్ని పట్టించుకోకండి, బ్యాక్ సైడ్ మీకు ఏదైనా కనిపిస్తే. యా
మేము మొత్తం యాక్వేరియమే స్టార్ట్ చేసాం. నీ యాక్వేరియం నుంచి ఫస్ట్ ఏదైనా చెప్పు. దే ఆర్ వెరీ సూపర్ వదిలేసేయండిలే. సో ఇది ఈ ఫిషెస్ పేరు నాకు తెలియదు ఎక్కువగా. యా, ఇది గప్పీస్ అన్నట్టు. సో ఈ ఫిష్ కూడా మా అన్నయ్య అయితే తెచ్చుకున్నాడు. చూడండి చాలా బాగున్నాయి ఇవి. అండ్ ఈ రెండిట్లో బీటా ఫిషెస్ తీసుకొచ్చిండు మా అన్నయ్య. అది ఇక్కడ నుంచి దీంట్లో జంప్ చేసి చనిపోయింది. ఇది అనుకోకండి, ఇది జస్ట్ టాయ్. ఇక దాన్ని దగ్గర పెట్టాం కాబట్టి అవి చచ్చిపోయినాయి. సో ఇవి గప్పీస్. అండ్ ఇట్ సైడ్ ఈ కొన్ని ఫిషెస్ ఉన్నాయి. మీరు రెగ్యులర్ వీడియోస్లో చూసే ఉంటారు. ఈ ఫిషెస్ గురించి చెప్తూ ఉంటాడు మా అన్న. సో వీటి పేరు అనేది మా అన్న ఈ వీడియోలో మెన్షన్ చేసేస్తాడు, మీరు చదివేసేయండి బికాజ్ నాకు ఎక్కువ తెలియదు కాబట్టి. సో దీని సెటప్ కొంచెం ఈ విధంగా పెట్టిండు. సో ఇప్పుడు మనం దాని మీద ఫోకస్ చేయాలి బికాజ్ అవి బయటికి వచ్చేస్తున్నాయి అన్నట్టు. తీసుకొచ్చిన నేను ఏంటి ఏంటి సో ఇప్పుడు మనకు వర్క్ ఉంది. ఏం తెంపి పెట్టాలి? యా, సో ఇప్పుడు మేము ఈ టిష్యూ పేపర్స్ని కట్ చేయాలి. సో ఇప్పుడు మనం సీజర్ తీసుకురావాలి మన ఇంటి నుంచి. సో ఫటాఫట్ తీసుకొద్దాం. అయిపోయిందా? సో ఆ బాక్స్ ఓకే. సో ఆ బాక్స్ నుంచి అవి స్కేప్స్ అవుతున్నాయి పిల్లలు కాబట్టి ఆ హోల్స్ నుండి. సో దీంట్లోనే ప్రజెంట్కి అయితే షిఫ్ట్ చేసాం. అండ్ ఇప్పుడు మా అన్న ఏం చేస్తున్నాడు? భయ్యా క్యా కర్ రే ఆప్? భయ్యా आपका आंखें नहीं दिख रहा. क्या कर रही है सब? పిల్లలకి దానికి దీంట్లోనా? చెప్పు ఎట్లా చేస్తున్నావు? ఏం అర్థం కావట్లేదు. 5 లీటర్ బాటిల్తో చేయడమే. జస్ట్ కట్ చేసి పెట్టేస్తావా? లేదు, చూడండి ఎట్లా అలా ఆగం పెడుతున్నాయో. ఇవి 2 సేమ్ ఉన్నాయి, 3 సేమ్ ఉన్నాయి, 4 2-3 డిఫరెన్స్ ఉన్నాయి. 3 డిఫరెంట్ ఉన్నాయి, 4 సేమ్ ఉన్నాయి. అంటే దాంట్లో వైట్ ఎవాల్వ్ లేదు. ఇది కూడా ఒక్కటే బ్లాక్ ఉంటుంది, బ్లాక్ ఏది లేదు, ఉన్నది బ్రౌన్ ఉన్నాయి అన్ని. చూడు, నువ్వు చూడు, కరెక్ట్ చూడు. కరెక్ట్గా చూసానన్నా నేను, నువ్వు కరెక్ట్గా చూడాలి. బెడ్డింగ్ అదంతా బెడ్డింగ్ తీసేసాం. అక్కడ తీసుకురా ఒకసారి. ఏంది పేపర్ బెడ్డింగా? ఆ పేపర్ బెడ్డింగ్ చిత్రం ఉంది కదా, ఆగు. ఇంకొకటి చూపించాలి కదా చికెన్స్ని. సో ఇది కోడి పిల్లలంతా గలీజ్ చేసినాయి, వీటిని చేంజ్ చేయాలి. వీటిని చేంజ్ చేసి ఇక్కడ పైన పెడదాం. అది ఇక్కడంతా అది కట్టేసి పైన పెట్టేస్తాం. సో ఇప్పుడైతే దీంట్లో ఉన్నాయి. యాక్చువల్లీ 6 తీసుకొచ్చినాం, ఒకటి చచ్చిపోయింది, ఇవే బతికినాయి. సో ఇదంతా డస్ట్ ఇట్లా లేపినాయి. సో ఇప్పుడు మనం పేపర్ తీసుకురావాలి, లేదంటే మొత్తుకుంటే మళ్ళీ. సో వీటితో నేను ఇప్పుడు ఆడుకుంటున్నా. ఇది చాలా బాగా యాక్టివ్ అయింది చూడండి, ఫుడ్ గుచ్చుకుంటుంది. అండ్ పాపం దీనికి ఫీడింగ్ దొరకలేదు. ఇది కాదు, ఇది. ఒక నిమిషం, ఇట్రా బాబును, ఇట్రా, ఇక్కడ. అరే ఇందాక యాక్టివ్ ఉండే కదరా, ఏదది? అన్నీ ఇక్కడే ఉన్నాయి, ఇంకొకటి ఇక్కడ ఉంది. ఇక ఇది కదా, ఇది. ఇక్కడ బయటికి రారా ఈ అమ్మాచి. ఇది ఎప్పుడు కొరకుదామనే చూస్తుంది ఇది. పాపం ఇది లాస్ట్ ఉన్నప్పుడు అంటే ఏమైంది దీనికి ఇంత అట్లా ఉంది. అది పాలు కాలేదు, మమ్మీతో వాళ్ళ అమ్మతో విడిపోయింది మధ్యలో. సో అందుకే ఇది వీక్గా ఉండిపోయింది. ఇది యాక్టివ్గా ఉంది చూడండి. చూడండి ఎంత ఫాస్ట్ మూమెంట్ ఉందంటే దీన్ని ఫాస్ట్ మూమెంట్ ఉంది. పడిపోతుంది చూడండి. ఇక తను కొడుతుంది ఇప్పుడు, రావాలని లేదు దానికి. అదా ఆడదామంటే ఇది కొరుకుదామని వెంటనే పడ్డది ఏందన్నా ఇది. ఇప్పుడు దీనికి ఫుడ్ దొరికింది కదా చాలు. ఇది చూడండి ఇట్లా దీనికి సెట్ అయిపోయింది. ఇంకా బై ఛాన్స్ నేను దీనికి నా చెయ్యి
కొరికింది చూడండి దెబ్బకి. అది అప్పటి నుంచి చూస్తుంది అదే, ఇంకా మారిపోయింది నన్ను చూడు, బ్లడ్ వచ్చేసింది దెబ్బకి. నిన్ను కొరకట్లేదు, నా మీద ద్రోషం పెట్టుకున్నది అది. ఇంత బ్లడ్ వచ్చింది నాకు, నేను బతుకులా మనవాడ. అదే నా పాప హామ్స్టర్ అయితే కట్టకపోదు నన్ను. ఇప్పుడు 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 చెప్పు. అది బాగా బయట చేస్తుంది, బాగా. అది బాగా కాదు, నేను చేతిలో పట్టుకుంటా కదా, పట్టుకునేమో అనుకుని దాన్ని కొరికెత్తుంది అది. అందుకే వీటిని ఫస్ట్ నుంచి టైం చేయాలి. చూడండి ఇటు రారా రే, ఇటు రా. మీ మమ్మీ హామ్స్టర్ లేదు, అదిగోండి చేయితో కొడుతున్నాడు రాననేసి. అగో అదిగో రా, ఇటు రా. వెరీ గుడ్. చల్లనాడు ఉన్నాడు ఇంకా దీంట్లోనే ప్లే చేయండి. ఇంకా ఇది హౌస్ అనేది క్రియేట్ అయిపోయింది. ఈ విధంగా కట్ చేసి పెట్టిండు సరిపోతుంది. అండ్ ఇక్కడ డోర్ ఇది ఈ విధంగా దీంట్లో బెడ్డింగ్ అయితే పెట్టేసాం మేము. అండ్ అయిపోయిందా? ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకా దేన్ని కొరుకుతున్నాయి అవన్నీ కలిసి? దేన్ని కొరకట్లేదు, అవి వాటి చిక్స్లో పెట్టుకున్న ఫుడ్ని తర్వాత ఈట్ చేస్తున్నాయి అవి. ఇది ఎందుకు? దీనికోసం. యా, ఇది ఒక ఆర్డర్ చేసాం మేము. అండ్ ఇంకొకటి ఇక్కడ ఉంది, అది చూడండి ఇప్పటికైనా కొరకాలనే చూస్తుంది. సరే నేను చేయి పెట్టానో లేదా బయట అనేది చేసేస్తాను డిసైడ్ అయిపోయింది అక్క. సో ఈ పిల్లల్ని అందరినీ ఇట్లా పట్టి ఇట్లా పెట్టింది. మూతి పెట్టకిచ్చారు, ఇక్కడికి పెట్టేస్తాం. చేసేస్తున్నాం, కొడితే గాలికి ఎగురుతావు. చలో దీనిలోకి షిఫ్ట్ చేసేస్తున్నా వీళ్ళిద్దరిని. ఇది కానీ ఇవి దీంట్లో ఉండట్లేదు, బయటకు వచ్చేస్తున్నాయి చూడండి. చలో ఇది పెట్టేసి ఇంకా లోపల నడువురి, లోపల నడువురి. ఓకే ఇట్లా పెట్టి ఇట్లా ఫైనల్గా దీన్ని ఇక్కడ పెట్టాలట ఈ విధంగా. వీటిలో త్వరలోనే గప్పీస్ తీసుకొస్తా. గప్పీస్ అంటున్నా, ఏంటి బీటానా, బెట్టా ఫిష్ తీసుకొస్తాం. ఇంకా ఇప్పుడు మన పాప హామ్స్టర్, వాడైతే కొరకడు అయ్యా. బాబాగా బయటికి రా. ఇది ఈ దానికి వేసేసి, ఈ దానికి వేసేసి, దానికి వేసి మెల్ల కింద పడుతుంది. సో ఇప్పుడు మన పాప హామ్స్టర్ని ఇక్కడ పెట్టాం. ఇది వచ్చేసింది మన హామ్స్టర్. ఇది ఏం చేసుకుందాం? ఓకే పర్ఫెక్ట్గానే ఉంది. సో ఇది బైట్ చేయదు మోస్ట్లీ నన్ను. చూడండి చాలా ముద్దుగా ఉంటుంది ఇది, అసలు ఏమనదు, ఎవరిని కూడా ఏమనదు. కొన్నిసార్లు మాత్రమే దీన్ని డిస్టర్బ్ చేస్తేనే చిరాకు పడుతుంది, అదర్వైజ్ కొరకదు. ఇది దానిలాగా ఆగం పట్టదు, మంచిదే ఇది. సో ఆ దాంట్లో నుంచి నేను ఒక బేబీ తీసుకోవాలి. ఏ బేబీ తీసుకోవాలనేది కమెంట్లో పెట్టండి. ఈ అన్న అయితే నీ ఇష్టం అంటుండు. అది పెట్టేది నేను కదా వీడియో, నువ్వు పెడతలేవు కదా అట్లా. మ్యూట్ చేసేసాయి, నేను మాట్లాడతా కదా. మ్యూట్ చేసేసాయి అంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. మాట్లాడు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్ట్రీమింగ్. ఐ మీన్ గేమింగ్, ఐ మీన్ వ్లాగ్. పడిపోతావురా రే, అరే భాస్కర్ పడిపోతావురా రే, నువ్వు పడిపోతే ఎట్లా? అయిపోయింది.
ఇంకేమైనా తీయాలా? నువ్వు షార్ట్సే చెప్పట్లేదు అసలు ఏం తీయాలా ఏం తీయకూడదు అనేది. నేను తర్వాత జస్ట్ నువ్వు దాన్ని దీన్ని నేను చేంజ్ చేసేది దీ చాలు అంతే. యా వావ్ 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 సార్, సరే చూడండి సార్, ఫోటో తీసుకుంటున్నా ఒకటి. నీ బెడ్డింగ్ తయారవుతుంది, సరేలే నువ్వు పోవాలనుకుంటే పో. ఫ్రెష్ ఫ్రెష్ బెడ్డింగ్ వచ్చింది. వామ్మో, వీళ్ళంతా ఎవరు ఏం చేశారు? చలో మన హౌస్ని క్రియేట్ చేసుకుందాం. అరే ఇక్కడ బాటిల్ ఉంటాయి కదరా, ఎటు పెట్టారు వీళ్ళు? నా బెడ్డింగ్ని అంతా ఆగం చేస్తారు. సరేలే ఈ పేపర్ బెడ్డింగే తీసుకుంటా. అరే ఫుడ్ కూడా ఉంది కదా నాది, తినేయాలి నడు, లేదంటే అయిపోయేస్తారు వీళ్ళు. ఈ పేపర్ ఎందుకురా ఇట్లా వేస్తున్నారు మీరు? నన్ను ఆగం చేస్తున్నారు. చాలా గట్టిగా బైట్ చేసింది హామ్స్టర్. ఎత్తేస్తే దాన్ని ఇట్లా కోపం వచ్చింది. దాన్ని ఆల్రెడీ ఎత్తేసిన చాలా సార్లు. అయితే నువ్వు ఆగం పడకు, నువ్వు ఇది వచ్చేసి దీన్ని నేను ఈ విధంగా తీసుకోవచ్చు. చూడండి ఈ విధంగా తీసుకోవచ్చు, కానీ ఆ దాన్ని చేయి పట్టాలంటేనే నాకు యా 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 కోపం వస్తుంది. ఏమైంది? దాన్ని ఇడిసబెట్టంలా, అది చూసుకొని తిరగండి ఫస్ట్. వద్దు, చలో బంద్ చేయి ఇక.